కటాక్ లో దుర్గమాత నిమజ్జనంలో ఏం జరిగింది? 36 గంటలు కర్ఫ్యూ ఇంటర్నెట్ ఎందుకు బ్లాక్ చేశారో 1 మినిట్ లో ఈ వీడియోలో తెలుసుకుందాం. కటాక్ లో గొడవలు జరిగిన తర్వాత ఒడిశాలో ఇంటర్నెట్ ఆపేసి 36 గంటల పాటు కర్ఫ్యూ పెట్టారు. కటాక్ లో చాలా రోజులుగా అన్ని మతాలు కమ్యూనిటీలు శాంతిగా ఉండే ప్రసిద్ధ నగరం అని, కానీ దుర్గమాత విగ్రహం నిమజ్జనంలో క్లాషెస్ తర్వాత నగరం టెన్షన్ గా అయ్యింది. దర్గా బజార్ మరియు ఇంకొన్ని ప్రాంతాల్లో 36 గంటల పాటు కర్ఫ్యూ పెట్టారు. పోలీసులు సాక్షులు చెప్పిన ప్రకారం శనివారం రాత్రి 1:30 నుంచి 2 o'clock మధ్య విగ్రహ నిమజ్జనం ప్రొసెషన్ కాతజోడి నది వైపు వెళ్తున్నప్పుడు లోకల్స్ ఎక్కువ శబ్దం ఉన్న మ్యూజిక్ ని రిజెక్ట్ చేసి ఆపేశారు. అప్పుడు గొడవలు స్టార్ట్ అయ్యాయి. దుర్గమాత విగ్రహం ఊరేగింపు వెళ్తున్న వాళ్ళపై పై కప్పుల నుండి రాళ్లు, గాజు బాటిల్స్ వేయడం మొదలు పెట్టారు. డీసీపీ కిలారి రిషికేష్ గారితో సహా చాలా మంది గాయపడ్డారు. పోలీసులు లాఠీ చార్జ్ చేసి క్రౌడ్ డిస్పర్స్ చేశారు. ఇంకా 6గురిని అరెస్ట్ చేశారు. ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో చూడడానికి సీసీటీవీ, డ్రోన్, మొబైల్ వీడియోలు పరిశీలిస్తున్నారు. నగరం తిరిగి సాధారణమయ్యే ప్రయత్నంలో హింస పెరుగుతున్న కారణంగా ప్రభుత్వం ఆదివారం సాయంత్రం 7 గంటల నుండి సోమవారం 7 గంటల వరకు కటాక్ లో మున్సిపల్ కోఆపరేషన్, CDA 42 మౌజా ప్రాంతాలలో ఇంటర్నెట్ సర్వీసులు నిలిపివేసింది. ఇది తప్పు సమాచారం, ప్రొవొకేషన్ కంటెంట్ వ్యాప్తి చెందకుండా చూడడానికి చేశారు. శనివారం క్లాషెస్ తర్వాత 3 గంటలకు విగ్రహం ఇమర్షన్ నిలిపివేశారు. టైట్ పోలీసు భద్రతతో ఆదివారం 9:30కి తిరిగి ఇమర్షన్ ప్రారంభమయ్యింది. పోలీసులు ఏం చెప్పారంటే 120 విగ్రహాలను ఇమర్షన్ చేసి క్లాష్ కాకుండా ముగించామని చెప్పారు. వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అప్పుడే వీడియో నోటిఫికేషన్ వస్తుంది.